మా పేరు మేముండే మైనార్టీ కాలనీ సార్. నా పేరు రామంజనమ్మ. ఇంటి పక్కన పొద్దున నీళ్లు కొడుతుంటే రోడ్డు నీళ్ళు రోడ్డు మీద అన్నకి ఎగురుకోకుండా ఉండవు. ఎగురుతానే వచ్చి అమ్మ నీళ్ళు కొట్టినావు అంటే రోడ్డు మీద పడతాయన్నా కొడితే పైపుతో అన్నాను. వచ్చాను మూడు పెండాం వచ్చి కొట్టినారు ఇద్దరును. చేయంత ఎట్లయిందో మా కాల చెప్పుల కాలతో 2 సార్లు తన్నినాడు వాడు. ముని కొట్టిండేదే, నీళ్ళు వచ్చినాయని కొట్టిండేది. నీళ్ళు మైనార్టీ కాలనీ. మాట వెళ్ళే తలకే నన్ను బెదిరిస్తారు. నేను రాదా మా ఆయన డ్యూటీకి పోతారు, నేను ఒకదాన్ని ఉంటాను. నాకు చాలా టార్చర్ అయింది, నాకు చాలా భయము. ఇంకా ఒకదాన్ని ఉండాలంటే పొద్దు మునుగులు నాకు చాలా ఎదారు. ఏ టైంలో ఏం జరుగుతుందో అనేది నాకు చాలా బాధ. అందుకే నేను 10 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకొని. 10 సంవత్సరాల నుంచి నేను ఏదో పోతారని ఉంటే నాకు ఇది బాధ వదులుకుండే తట్టలేడు. నాకు చాలా బాధ్యత ఉంది సార్. మీరంతా కలిసి నాకు అన్యాయం చేయద్దని న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. నా భర్తతో కూడా నాకు లేదు, వానితో చాలా టార్చర్ అయింది నాకు. అదే పేపర్ రాసి ఇచ్చేసినాను, రొంటన్ పోలీస్ స్టేషన్ పొమ్మని చెప్పినాడు. దయచేసి మీకు అందరికీ మొత్తైనా చెప్తాను, నాకు అన్యాయం చేయొద్దండి, న్యాయం చేయొద్దని. 10 సంవత్సరాల నుంచి రాప్తా స్టేషన్ పోయేది వచ్చేది. పోతానే డబ్బులు అడుగుతారు, పీక్కుంటారు, పంపిస్తారు. అన్నీ నన్ను అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కానీ న్యాయం చేయలేదు. దానికి నేను తెగబడి పద్ధతి ఇక్కడ వచ్చేసినాను సార్. వీళ్ళు కేసు పెడతామని నన్ను బెదిరిస్తారు. నేను ఒక్కదాన్నే ఉంటాను, నాకు భయం పుట్టింది నడము. ఏదన్నా ఎవరి పేరు? నా పేరు రామంజనమ్మ. మా ఆయన 18 పోతే సంతకాడు వస్తాడు. కరెంట్ లైన్ మేను నేను ఏదైనా ఫోన్ చేస్తున్నాను అనుకో, జరిగిననుకో మా ఆయన వాళ్ళ మీద ఎప్పటికైనాను. నాకు మాత్రం ఏమి ఇబ్బంది లేకుండా నాకు మంచిగా చెయ్యండి అని కోరుకునే వచ్చినాను.